మత పెద్దలు, సామాజిక నాయకులు, ఇమాంల విజ్ఞప్తులను మన్నించి జూన్ 6న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొత్తగా ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన తొలి నిరసన ప్రదర్శనకు ముస్లిం యువత పెద్ద ఎత్తున దూరంగా ఉన్నారు. నీట్ ఇతర పరీక్షల ప్రశ్న పత్రాల లీకుల నేపథ్యంలో ఏర్పడిన ఈ సంస్థ సమావేశానికి దూరంగా ఉండటాన్ని చాలామంది ముస్లింల ఆత్మరక్షణ వ్యూహంలో భాగంగా చూస్తున్నారు. అవును, బుల్డోజర్ న్యాయం అమలులో ఉన్న ఈ కాలంలో ఇళ్లను ఎంపిక చేసి కూల్చివేస్తున్నప్పుడు, ప్రార్థన స్థలాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, యువత నిరంతర నిఘాలో ఉన్నప్పుడు, సామాజిక సంస్థలు పెరిగిన పరిశీలనలను ఎదుర్కొంటున్నప్పుడు, అవినీతితో నిండిన విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే ప్రచారంలో పాల్గొనకపోవడాన్ని ఒకసారి దెబ్బతింటే రెండోసారి జాగ్రత్త అనే ధోరణిగా చూస్తున్నారు. కానీ దీనికి మరో కోణం కూడా ఉంది. జాగ్రత్త మంచిదే, దుష్టశక్తులు సంచరించే చోటికి తొందరపడకూడదు. కానీ యువతరాన్ని మొత్తం సమకాలీన సమస్యల నుండి దూరంగా ఉంచడం అంటే భయ వాతావరణానికి లొంగిపోవడం, విమర్శలను ప్రత్యర్థులను అణచివేయడానికి ఈ వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టించారు. ఈ నిర్లిప్తత ఒక ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయానికి దారితీస్తుంది. భారతదేశంలోని అతిపెద్ద మైనార్టీ వర్గం తమను తాము రక్షించుకోవడానికి సమకాలీన సమస్యలకు దూరంగా ఉంటే రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు మైనార్టీల ప్రయోజనాలను విస్మరించి విధానాలను, పథకాలను రూపొందించడం సులభం అవుతుంది. ముస్లింలు ఇప్పటికే రాజకీయాల్లో అణచివేత గురవుతున్నారు. వారు అభివృద్ధి సూచికలలో అట్టడుగున ఉంటున్నారు. గోవధ వ్యతిరేక చిత్ర చట్టాలను కఠినంగా అమలు చేయడం వల్ల ఈ వర్గం గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్న తోలు, పత్తి వంటి అనేక పరిశ్రమలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఆవులను వధించాలని ఎవరు అనరు. కానీ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న గోరక్షక బృందాలకు జంతువులను రవాణా చేసే వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి, ఆవులను కొని అమ్మే వ్యక్తులను కొట్టి చంపడానికి ఎవరు అనుమతిచ్చారు? భీవండి, మాలేగావ్, బుర్హాన్పూర్ వంటి వస్త్ర పరిశ్రమ పట్టణాలలో కార్మికులు భారీగా వలసపోతున్నారు. అదే సమయంలో యజమానులకు పరిశ్రమను నిలబెట్టుకోవడం అత్యంత కష్టంగా మారింది. సాంప్రదాయకంగా నేత, అల్లిక, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ వంటి రంగాలలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉపాధి పొందారు. ఈ రంగాలలో అనేక యూనిట్లు మూతపడడం వల్ల వేలాది మంది పాక్షిక నైపుణ్యం గల కార్మికులు నిరుద్యోగులు అవుతున్నారు. అటు మాంస పరిశ్రమ నష్టాల్లో ఉంది. నిబంధనలను పాటించలేదనే ఆరోపణలపై కోట్లలో భారీ జరిమానా విధించడంతో ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రముఖ గేదె మాంసం వ్యాపారి తన వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చిందని ఒక మాజీ కేంద్ర మంత్రి ఇటీవల చెప్పారు. అవును, నియమాలను పాటించాలి, కానీ సానుభూతి గల ప్రభుత్వం తన పౌరులు తమను తాము సరిదిద్దుకోవడానికి సమయం, వెసులుబాటు ఇస్తుంది. కఠినమైన నియమాలు కరడుగట్టిన నేరస్తుల కోసం, తమ లెక్కలను తారుమారు చేసిన వ్యాపారవేత్తల కోసం కాదు. ఈ నియమాలు అందరికీ సమానంగా ఉండాలి. కొందరు వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తూ మిగతా వారు అన్ని నిబంధనలు ఎందుకు పాటించాలి? ఒక వాదన ఏమిటంటే, సమాజం విద్య, వృత్తిపై దృష్టి పెట్టాలి తప్ప మన వ్యవస్థలో విచ్చలవిడిగా ఉన్న అవినీతి లేదా ఇతర అవకతవకలకు వ్యతిరేకంగా గలం విప్పకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఇది అనేక కారణాల వల్ల లోపాయిష్టమైనటువంటి వాదన. మొదటిది, వ్యవస్థ మొత్తం అవినీతిమయం అయితే ముస్లింలతో సహా పేదలకు దాని హానికరమైనటువంటి ప్రభావాల నుండి తప్పించుకునే అవకాశం ఉండదు. నీట్, జేఈఈ పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహించకపోతే మైనార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? భారతదేశంలోనూ విదేశాల్లోనూ ఉన్న ఉత్తమ కళాశాలల్లో సీట్లు కనుక్కోవడానికి ధనవంతుల వద్ద తగినంత వనరులు ఉన్నందున వారు ఎలాగైనా చదివేస్తారు. మంత్రుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారో చూడండి. వారి పిల్లల్లో ఎవరైనా మూకదాడుల్లో పాల్గొనడం కానీ, పండుగల్లో మతపరమైనటువంటి కట్టడాల బయట నినాదాలు చేయడం కానీ మీరు గమనించారా? మరి వారు ఎక్కడ ఉన్నారు? వారు కార్పొరేట్ ప్రపంచంలో ఒక అద్భుతమైన కెరీర్ కోసం బోస్టన్, ఆక్స్ఫర్డ్, మసాచ్యుసెట్స్, కేంబ్రిడ్జి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సిద్ధమవుతున్నారు. తద్వారా దేశంలో వారికి రాజకీయ అధికారం వారసత్వంగా లభించకపోయినా ఏదో ఒకరోజు వారు దావోస్లోని ఉన్నత పీఠాలపై కూర్చోగలరు. దీనికి భిన్నంగా స్వదేశంలోని చాలామంది యువత పేపర్ లీకులపై మండిపడుతున్నారు. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధంలో వారి పూర్వీకులు స్వాతంత్ర్య పోరాటంలో ముందుండి నడిపించినట్లే ముస్లిం యువత కూడా చురుకైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. రాజకీయ, సామాజిక ఉద్యమాలలో పాల్గొనకపోవడం కూడా ఒంటరితనాన్ని పెంచుతుంది. రాజకీయాలకు, సామాజిక ఉద్యమాలకు దూరంగా ఉండండి. అప్పుడు మిమ్మల్ని జాతీయ ప్రధాన శ్రమతికి దూరంగా ఉంచడం సులభం అవుతుంది. కెరీర్ కేంద్రీకృత మనస్తత్వం స్వార్థానికి జన్మనిస్తుంది. అది నేను, నాది అనే సిండ్రోమ్ను సృష్టిస్తుంది. హమ్దర్ద్ వ్యవస్థాపకులు, ఇతర ముస్లిం పరోపకారులు ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ల ద్వారా ఒకప్పుడు లబ్ధి పొందిన చాలామంది ముస్లిం ప్రభుత్వ అధికారులు, ఇతర నిపుణులు ఇప్పుడు కేవలం తమ స్వార్థం కోసమే పనిచేసే ఉన్నతాధికారులుగా మారిపోవడాన్ని నేను గమనించాను. కఠినమైన పోటీ పరీక్షలను ఉత్తీర్ణత సాధించడానికి కష్టపడుతున్న పేద విద్యార్థుల కోసం ఏదైనా చేయడం కంటే తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికే వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అవును, ఈ అధికారులు, నిపుణులలో చాలామంది పదవి విరమణ తర్వాత సమాజంలోని పేదల కోసం బాధపడుతున్నారు. కొన్ని మినహాయింపులు తప్ప సమాజంలోని ఈ పెద్దలు సామాజిక సమస్యల పట్ల మేల్కొనే సమయానికి వారు దాదాపుగా శక్తిహీనులైపోతారు. శారీరకంగా, ఆర్థికంగా, ఆచరణాత్మకంగా ఇలా అన్ని విధాలుగా ఎలాంటి ప్రభావం చూపలేనంత బలహీనంగా ఉంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని సామాజిక, సాంస్కృతిక రంగాలలో జరుగుతున్నటువంటి పతనాన్ని అరికట్టడంలో ముస్లింలు చురుకైన పాత్ర పోషించాలి, జాగ్రత్త వహించాలి. కానీ పూర్తిగా వైదొలగడం, వారి సాంస్కృతిక, మతపరమైన గుర్తింపులను తుడిచివేయాలని
కోరుకునే శక్తులను మరింతగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి జాతీయ వ్యవహారాల నుండి మరీ ఎక్కువగా దూరం పాటించడం మంచిది కాదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని 2011 చట్టం ప్రకారం కౌలు రైతులందరికీ పథకాలు అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని, తక్షణమే వీటిని నెరవేర్చాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి అయిన బి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఈ మేరకు బషీర్బాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ కౌలు రైతుల సర్వే 2026 నివేదిక విడుదల సందర్భంగా మాజీ ప్రొఫెసర్లు, న్యాయ నిపుణులు, సామాజిక కార్యకర్తలు, రైతు సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రుణ అర్హత కార్డులు అందకపోవడం వల్ల తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కౌలు రైతులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. సభను ఉద్దేశించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రసంగిస్తూ, రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేయాలని, ప్రభుత్వ మద్దతు పథకాలన్నీ వారికి వర్తింపజేయాలని ఆ లేఖలో ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ 2023 ఎన్నికలకు ముందు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రకటన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మారింది. ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, ఇది వారి కష్టానికి దక్కే గుర్తింపు, ఇది వారికి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఎల్సీఏ అమలు ఆవశ్యకత గురించి సుదర్శన్ రెడ్డి అన్నారు. గత 2.5 ఏళ్లుగా తమ హామీని అమలు చేయకపోవడంపై కాంగ్రెస్ పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు రెవెన్యూ రికార్డులలోని కాలం 16ను తిరిగి తీసుకురావాలన్నదే ప్రధాన డిమాండ్ కావాలని సుదర్శన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి రెవెన్యూ పోర్టల్లో ఆ కాలం తొలగించారు. ఆ నిర్దిష్ట వ్యవసాయ సంవత్సరంలో భూమిని వాస్తవంగా సాగు చేస్తున్నటువంటి వ్యక్తిని ఈ కాలం గుర్తిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ వచ్చినప్పటికీ సాగుదారుని వివరాలు తెలిపే ఆ కాలంను మాత్రం పునరుద్ధరించలేదు. రాజుల కాలం నుంచి పహానీలో ఈ కాలం ఉంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటి హయాంలో కానీ దీనివల్ల ఎలాంటి సమస్యలు రాలేదు. మరి ఇప్పుడు ఏమైంది అని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 16వ కాలంను పునరుద్ధరిస్తే కౌలు రైతును గుర్తించడం సాధ్యమవుతుందని, తద్వారా వారికి ప్రభుత్వ ప్రయోజనాలను అందించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో ఆ ప్రగతిశీల చట్టం అమలు నిలిచిపోవడంతో దానిని తిరిగి అమలు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ జస్టిస్ బి చంద్రకుమార్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 90% మంది రైతులు కౌలు రైతులే అని పేర్కొన్న ఆయన, హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం 1950 తీసుకురావడానికి అసలు కారణం కూడా ఇదేనని నొక్కి చెప్పారు. పేద అట్టడుగు వర్గాల రైతులకు పంచాల్సినటువంటి లక్షల ఎకరాల భూదాన్ భూములు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించిన ఆయన ఆ భూములను గుర్తించి స్వాధీనం చేసుకుని వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలా అనిపించే సూచనలను స్వీకరించిన తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి స్పందిస్తూ, రైతు సంఘాలు కోరుతున్న డిమాండ్లన్నింటినీ ఒకేసారి నెరవేర్చడం సాధ్యం కాదని, అయితే వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.